హలో అండి, వెల్కమ్ టు బ్రాడ్ మైండ్ తెలుగు అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. టాపిక్లోకి వచ్చేస్తే, ఆపరేషన్ సింధూర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అశోక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు అరెస్ట్. ప్రొఫెసర్ అలీ ఖాన్ అరెస్ట్ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా అసలు ఏమన్నాడు ఆయన అనేది ఒకసారి చూద్దాము. హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ ఈ అలీ ఖాన్ మహమ్మద్ యొక్క వ్యాఖ్యలను సుముటోగా స్వీకరించి కొన్ని రోజుల తర్వాత ఈ అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన వ్యాఖ్యలు భారత సాయుధ దళాల్లోనికి మహిళా అధికారులను అణగదొక్కేవని, మతపరమైన విభేదాలను రెచ్చగొట్టాయని కమిషన్ ఒక నోటీసులో పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మహిళా అధికారులను విలేకరులు సమావేశానికి పంపడం బూటకమని అలీఖాన్ వ్యాఖ్యానించారని, మరికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా ఈయన్ని అరెస్టు చేశారు. ఇది ప్రస్తుతం ఒక సెన్సేషన్ న్యూస్ అయ్యింది. కల్నల్ సోఫియా వింగ్ కమాండర్ వ్యోమి కాసింగ్ గురించి అలీఖాన్ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టారు. మహిళా కమిషన్ తన వ్యాఖ్యను తప్పుగా అర్థం చేసుకుందని అసోసియేట్ ప్రొఫెసర్ అలీఖాన్ ఇంతకుముందు అన్నారు. మహిళా కమిషన్ తన అధికార పరిధి అతిక్రమిస్తూ నా పోస్టులను తప్పుగా చదివి తప్పుగా అర్థం చేసుకున్నందుకు నేను ఆశ్చర్యపోతున్నాను అని ఆయన వ్యాఖ్యానించడం ద్వారా ఆయన్ని అరెస్టు చేశారు ఈ వ్యాఖ్యల ద్వారా. ఇకపోతే నెక్స్ట్ టాపిక్ వచ్చి, రాజ్యాంగమే సర్వోన్నతమైనది, మూల స్తంభాలుగా ఉన్న వ్యవస్థలు అన్నీ కలిసి పనిచేయాలని జస్టిస్ గవాయి గారు చెప్పడం జరిగింది. అది ఏ సందర్భాన చెప్పారు, ఎందుకు చెప్పారు అనేది చూద్దాం. ఇటీవల కాలంలో భారత 2వ దళిత CJIగా జస్టిస్ గవాయి గారు ప్రమాణ స్వీకారం చేయడం అందరికీ తెలిసిన విషయమే. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ BR గవాయి గారు రాజ్యాంగ ప్రాముఖ్యతపై మాట్లాడుతూ, న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ కంటే భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని చెప్పారు. మూల స్తంభాలు కలిసి పనిచేయాలని ఉద్ఘాటించారు. ఈ మాటలు ఎక్కడన్నారంటే, బార్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గోవా ఆధ్వర్యంలో ముంబైలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం రాష్ట్ర న్యాయవాదుల సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు వ్యాఖ్యానించారు. దేశం బలపడటమే కాకుండా సామాజిక ఆర్థిక రంగాల్లో అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందని CJI గారు పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ కానీ, కార్యనిర్వాహక వ్యవస్థ కానీ, పార్లమెంటు కానీ సర్వోన్నతమైనవి కావని, భారత రాజ్యాంగమే సర్వోన్నతమైనవని అన్నారు. 3 అవయవాలు రాజ్యాంగం ప్రకారమే పని చేయాల్సి ఉంది అని అన్నారు. ఏంటంటే న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, పార్లమెంటు, ఈ 3 అవయవాలుగా పేర్కొనడం జరిగింది. దేశ మౌలిక నిర్మాణం బలంగా ఉందని, రాజ్యాంగంలోని 3 స్తంభాలు ఒకటేనని జస్టిస్ గవాయి గారు పేర్కొన్నారు. నెక్స్ట్ టాపిక్ వచ్చి, పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిందని ఆరోపణలపై యూట్యూబర్ అరెస్ట్ అయ్యారు. పాకిస్తాన్కి గూఢచర్యం చేస్తుంది అని ఆరోపణతో మొత్తం 6గురిలో మహిళా ఒకరు హర్యానాలో హిస్సార్కు చెందిన ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తుందని ఆరోపణలతో అరెస్ట్ అయింది. ఈమె ఛానల్ ట్రావెల్ విత్ జా అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు వచ్చి 3,77,000 మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఉత్తర భారతదేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న పాకిస్తాన్కు గూఢచర్యం నెట్వర్క్లపై జరుగుతున్న దర్యాప్తులో జ్యోతి ఇప్పుడు కీలకంగా మారింది. ఈమె పేరు జ్యోతి మల్హోత్రా. 5 రోజుల గూఢచర్యం, సున్నితమైన భారత సమాచారాన్ని పాక్ నిఘా సంస్థలకు చేరవేశారన్న ఆరోపణలపై జ్యోతి మల్హోత్రాను హిస్సార్ ప్యాలెస్లో అరెస్ట్ చేశారు. ఆమెపై కేసు నమోదు చేశారు. న్యాయస్థానం ఆమెకు 5 రోజులు పోలీస్ రిమాండ్ విధించింది. హర్యానాలో మొత్తం 6గురిని గూఢచర్య కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.